అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: క్షేత్రస్థాయిలో సత్ఫలితాలనిస్తున్న ఆర్జీఎల్ 7034 7030 వరి వంగడాలు. రబీ పంటల్లో సూక్ష్మ పోషకాల ఆవశ్యకత. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. రాను రాను మారుతున్న వాతావరణ పరిస్థితులకు సాగు రంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వరి సాగు చేసే ప్రాంతాల్లో అకాల వర్షాలు, అధిక వర్షాలకు చేలు పడిపోయి రైతుకు తీరని నష్టం చేస్తున్నాయి. వరిలో ఇప్పటికే ప్రాంతాలకు అనుగుణంగా చీడపీడలను తట్టుకునే పలు రకాల రూపకల్పన చేసిన శాస్త్రవేత్తలు ప్రస్తుతం ప్రకృతి విపత్తులను తట్టుకునే వరి వంగడాలపై దృష్టి సారించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి చిరు సంచుల ప్రదర్శనలో ఉన్న ఆర్జీఎల్ 7034, ఆర్జీఎల్ 7030 వరి వంగడాలు రైతుల పొలాల్లో ఆశించిన ఫలితాలను కనబరుస్తున్నాయి. మోంతా తుఫాను విపత్తులను సైతం తట్టుకొని అధిక దిగుబడులను నమోదు చేస్తున్నాయని ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో కృష్ణా జిల్లాలో సాగు చేసిన రైతులు తమ అనుభవాలను మనతో పంచుకుంటున్నారు. ఇటీవలి కాలంలో సన్నబియ్యానికి డిమాండ్ పెరుగుతోంది. దీనితో పాటు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు, తుఫాన్ల ముప్పు కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, ప్రముఖ ప్లాంట్ బ్రీడర్ డాక్టర్ పివి సత్యనారాయణ ఆర్జీఎల్ 7034 పేరుతో నూతన వరి వంగడానికి జీవం పోశారు. శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానంలో పనిచేసే సమయంలో ఈ కొత్త రకాన్ని ఆవిష్కరించారు. ఎన్ఎల్ఆర్ 34449 రకానికి చిట్టి ముత్యాలు అనే రకాన్ని సంకరణం చేసి ఈ రకాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఆర్జీఎల్ 7034 రకం క్షేత్రస్థాయిలో మొదటి దశ మినీ కిట్లో ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ క్షేత్రం కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి గ్రామంలో ఉంది. ఆర్జీఎల్ 7034 వరి రకాన్ని 1 ఎకరంలో సాగు చేశారు రైతు జ్ఞానచందర్రావు. మోంతా తుఫాను ధాటికి ప్రక్కనున్న వరి పొలాలు పడిపోగా ఆర్జీఎల్ 7034 మాత్రం నిలబడి ఉండటం విశేషమని సంతోషంగా చెబుతున్నారు రైతు. కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల వారు ద్వారా మాకు విత్తనం ఇవ్వటం జరిగిందండి. 7034 అది మడిపోసి ఊడిస్తాను. ఊడిస్తే అది ఒక సారొడ్డైని వాటిని దాచి విత్తనం మళ్ళీ మడిపోసాను. మడిపోసి ఈ సంవత్సరం 1 ఎకరం ఊడిచాను. నేను 10 ఎకరాలు వ్యవసాయం చేస్తాను. 9 ఎకరాల్లో బీపీటీలు వేశాను. 1 ఎకరంలో మాత్రం ఈ 7034 అనే విత్తనం ఊడిచాను.
ఊడితే అది ఇప్పుడు పంట మీదకి వచ్చినాక చూస్తే 40 బస్తాలకి ఏమాత్రం తక్కువ అవుతుంది అనేది ఒక నమ్మకం వచ్చింది. ఎరువులు చాలా తక్కువ వేసామండి. చీడపీడలు కూడా రాలేదు, దోమ రాలేదు, ముఖ్యంగా పొడతెగురు రాలేదు. ఓన్లీ అన్ని చేలకు వచ్చినట్టు ఆ పసికిరి వల్ల పచ్చపురుగు వచ్చింది. ఎలుగురు మందు కొడితే సరిపోయింది. చేను చూస్తే కాండం మంచి దృఢంగా ఉండటం వలన అది పడదు అనేది ఒక నమ్మకం వచ్చింది. మొన్న వచ్చిన తుఫానుకు కూడా పడలేదు. దాని మీదట రైతుకి లాభసాటిగా ఉండదనే ఉద్దేశంతో ఈ విత్తనం ఊరంతా రైతులకి ఇచ్చి ఊరంతా చేయాలన్నది మా ఉద్దేశం. ఎప్పుడు బీపీటీలు వేసేవాళ్ళం. ఆ బీపీటీలు వర్షం దెబ్బ కానీ గాలి దెబ్బకి కానీ ఊరికే పడిపోయాయి. మొన్న తుఫానికి విపరీతమైన నష్టం వచ్చింది. ఆ నష్టం దీంట్లో కనిపించలేదు. 20 నుంచి 25 పిలకలు వచ్చినాయండి. బీపీటీలు వచ్చేసి 10, 12, 15 పిలకల కన్నా ఎక్కువ రావట్లేదు. అవి వచ్చేసి 25 నుంచి 30 బస్తాలు దిగుబడి వస్తుంది. ఇదైతే 40 బస్తాలు వస్తాయని పూర్తిగా ఆశిస్తున్నాము. 40 బస్తాలు దిగుబడి వస్తే రైతు కొంచెం ఆర్థికంగా పుంజుకుంటాడనేది మా ఆలోచన. బీపీటీలు ఎలాంటి వాన దెబ్బ వచ్చినా ఈ టయానికి గాలి దెబ్బ వచ్చినా పడిపోతాయి. ఇది పడదు. కాండం బాగా దృఢంగా ఉంది, మంచి పైరు చేసింది. వాళ్ళు ఆర్బీకే వాళ్ళు 100 నుంచి 105 సెంటీమీటర్లు చెప్పారు. ఇది 100 నుంచి 115, 120 సెంటీమీటర్ల దాకా వచ్చింది. కాబట్టి మంచి విత్తనంగా మేము భావిస్తున్నాము. కొత్త విత్తనం వేశారు. కాడ కూడా లావుగా ఉంది, మంచి ఇదిగా ఉంది, దిగుబడి కూడా ఉంది. బీపీటీలు కానీ ఈ కడమ వేసుకుంటే దిగుబడి లేదు, ఏది లేదు. ఈ వర్షానికి మొత్తం అంతా పోయింది, దిగుబడి తగ్గిపోయింది. ఎకరానికి 20 కన్నా 25 కన్నా ఎక్కువ రావట్లేదు. కానీ ఇది మటుకి దిగుబడి బాగుంది. ఎకరానికి 40-42 బస్తాల దాకా అయ్యే ఊపిలో ఉంది. నేను 10 ఎకరాలు చేస్తున్నాను. అయితే ఈ విత్తనం బాగుందండి. లేచింది, అది పడలేదు. కంకి కొంచెం పెద్ద కంకి వచ్చింది, చూడటం బాగుంది. పడలేదు కాబట్టి రైతుకి లాభదాయకంగా ఉంటుంది అనుకుంటున్నాను. కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు క్షేత్ర ప్రదర్శన చేయగా ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయంటూ ఆర్జీఎల్ 7034 వంగడం గుణగణాలను తెలియచేస్తున్నారు ఇక్కడి ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ డి సుధారాణి. కిందటి సంవత్సరం మాకు మినీ కిట్స్ రూపాన్ని అంటే చిరు సంచల రూపాన్ని ఇచ్చినటువంటి ఆర్జీఎల్ 7034 అనేటువంటి రకాన్ని మేము ఈరోజు మోపిదేవి మండలం పెద్దకల్లేపల్లి గ్రామంలో రైతులకు ఇవ్వడం జరిగింది. 1 కిలో విత్తనం అయితే కిందటి సంవత్సరం ఇవ్వడం జరిగిందండి, ఒక మినీ కిట్ రూపాన. దాన్ని తీసుకొని రైతులు ఈరోజు అంటే ఈ కాలానికి కూడా వేయడం జరిగింది. దీన్ని గుణగణాలు చూసినట్లయితే ఇది చిట్టి ముత్యాలు మరియు ఎన్ఎల్ఆర్ యొక్క క్రాస్ అండి. దీన్ని ఎక్కువగా మనం ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారంటే 140 రోజులు వచ్చేసేటువంటి పంట. అలానే పడిపోకుండా ఉంటుందండి, దృఢంగా ఉంటుంది దీని స్టెమ్. మనం కంకులు చూసుకున్నట్లయితే కూడా పానికల్స్ కూడా ఎక్కువ రావడం జరుగుతుందండి. దీని పక్కన వేసినటువంటి మిగతా రకాలు కూడా పడిపోవడం జరిగింది, కానీ ఈ రకం అయితే అసలు పడలేదండి. సాధారణంగా మన కృష్ణా జిల్లా యావరేజ్ వచ్చేసి అంటే ఎక్కువగా పండించేటువంటి రైతులకి 35 నుంచి 40 బస్తాలండి. ఇది 40 పైనే వస్తుందని చెప్పి రైతులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి రకాన్ని రైతులు కూడా వినియోగించుకున్నట్లయితే, అంటే ఇది చాలా చిన్న గింజ రకం అండి. ఇంకా పురుగు తెగులు విషయానికి వచ్చినట్టయితే ఇది దోమపోటుని సమర్థవంతంగా రెసిస్టెన్స్ అనేది చూపడం జరుగుతుందండి. అయితే దోమపోటుకి కానీ లేకపోతే ఇతర ఏ పురుగు తెగుళ్ళు కూడా సోకడం జరగలేదు. ఎరువులు కూడా సరిసమాన ఎరువులే వేసారు, ఎక్కువ ఎరువులు కూడా వేయలేదు. అయినప్పటికీ కూడా దిగుబడి చాలా బాగుందని చెప్పి రైతులు చెప్పడం జరుగుతుంది. రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి చిరుసంచుల ప్రదర్శనలో ఉన్న మరో రకం ఆర్జీఎల్ 7030. ఆర్జీఎల్ 7034తో పాటు 7030 రకాన్ని సాగు చేశారు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం తెన్నేరు గ్రామ రైతు షేక్ అబ్దుల్ రషీద్. ఈ 2 రకాలను శ్రీ పద్ధతిలో సాగు చేయగా ఈ నూతన వంగడాలు తుఫానుకు తట్టుకుని నిలబడ్డాయంటూ తన అనుభవాలను తెలియచేస్తున్నారు షేక్ అబ్దుల్ రషీద్. ఇది చాలా బాగుందండి. పంట బీపీటీ 5204 కంటే కూడా సన్నంగా ఉంది. ఇది కంకి కూడా ఇంత ఉండదండి. బీపీటీ 04 ఇంత ఉండదు. కంకి కూడా జానా ఉంది. కంకి ముద్ద కంకి అండి. కంకి కూడా బాగుంది. సన్నంలో ఇంత బారు ఇంత కంకి మేము చూడలేదండి ఇప్పుడు కూడా. అంత బాగుంది కంకి. అది ఒకటేనండి, శాస్త్రవేత్తలు ముందుగా ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. సన్నంలో ఇంత కంకి ఉండ విధానం లేదు అసలు. కంకిలో గింజల సంఖ్య కూడా 400 నుంచి 450 గింజలు ఉన్నాయి. దుబ్బు కూడా కాలు బలం కూడా గట్టిగా ఉందండి. పిలకలు కూడా బాగా ఉన్నాయి. కర్ర కూడా మన ఏలు కంటే కూడా లావుగా ఉంది. కర్ర కూడా 140 రోజుల పంట.
ఇది మనకి మినీ కిట్కి ఇవ్వడం వలన కొద్దిగా ఇచ్చారండి. ఇత్తం ఒక్కొక్క కర్ర ఊడిసాం. చక్కగా తల్లి కర్ర పిల్ల కర్ర ఆరకోకుండా అన్నీ కూడా చక్కగా వచ్చేసినాయి. తేడా అసలు ఏమీ లేదండి దానికి దీనికి. 7034 గురించి ఇదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు రైతులు మాట్లాడుతూ, తొలి మినీ కిట్కి ఇచ్చారు మాకు. ఇది ఆర్జిఎల్ 7034. ఈ శ్రీ పద్ధతిలో ఊడిసాం. ఇది జూలైలో ఊడిసాం సార్. ఇది పడే ఉద్దేశం దీనికి ఏం లేదు సార్. పడదా సార్, ఇట్లా చాలా గట్టిగా ఉండేది. ఇది కాలు బలం ఎక్కువ దీనికి. 13-18 అయితే 7 బాగా పడిపోయింది మొన్న ముందు తుఫాన్కి. ఇది అసలు పడలేదండి ఇది ఎక్కడా కూడా ముందు తుఫాన్కి. కంకి లాస్ట్ వరకు కూడా బాగా బీసింది సార్. ఇది మునుముక్కుల మీద ఎట్లా బీసిందో లాస్ట్ తప్పతాలు ఏం లేకుండా బాగా గట్టిగా బీసింది. ఇది కంకి కూడా చాలా బాగుంది సార్. ఇది మానగా ఏం లేదు. ఇది 1000 గింజల బరువు వచ్చేసి 19 గ్రాములు ఉంది సార్. ఇది తెగులు అయితే ఏం లేవండి. అగ్గి తెగులు దోమపోటు ఏం లేవు దీనికి. చాలా బాగుంది. ఇది బీపీటీ రకం కన్నా విత్తు బాగుంది, పంట బాగుంది, దిగుబడి కూడా బీపీటీ మీద బాగానే వచ్చేటట్టుకుంది సార్. సన్నాలు ఇవి తింటాకు బాగుంటాయి ఊడ్చుకుంటే. గ్యాలకి ఉరిగిడ్డి అవుద్ది. ఈ పోటాకు బాగానే ఉంది. కంకి కూడా బాగా మెత్తగా చక్కగా ఉంది. ఇది దగ్గర ఉంది గడి. తాలు గింజలు లేవు, మడం కూడా బాగా బీచినాయి. దోమ ఏం పడలేదు. పిండి మడికి అన్నిటికీ వేసినట్టు మామూలుగా వేసాం. ఎక్కువ ఏం వేయలేదు దీనికి. పిండి పెట్టుకోవాల్సిన పేరే సార్. ఇది సాంబ కన్నా కూడా బాగా మెరుగైన ఇత్తనం. ఇది ఆర్జిఎల్ 7034 ఇత్తనం. మేము మామూలుగా 13-18 వరి ఊడిసాము. అది కాలు బలం తక్కువ ఉండి మరి పడిపోవటం జరిగింది. ఈ ఇత్తనం అయితే చాలా బాగుంది సార్. ఇది బీపీటీ మోడల్గా ఉంది. బాగా దిగుబడి వచ్చేటట్లుగా అనిపిస్తుంది. దుబ్బు బాగా చేసింది. కంకి కూడా బాగా జబరుగా ఉంది సార్. మన తుఫానుకు కూడా ఏమి ఎక్కడా ఉరిగినట్లేదు సార్. 7034తో పాటు ఆర్జిఎల్ 7030 రకాన్ని కూడా ఈ ముగ్గురు రైతులు సాగు చేశారు. 7030 గురించి తమ అనుభవాలను ఇలా తెలియచేస్తున్నారు. మాకు శ్రీకాకుళం జిల్లా రాజోలు పరిశోధనా స్థానం నుంచి మనకి మొదటి మినీ కిట్గా ఇచ్చారండి. పైరు చాలా బాగుంది. ఇది దోమపోటుని తట్టుకుంటుంది, అగ్గి తెగులను తట్టుకుంటుంది, మొక్క అవ్వదు, నూక అవ్వదు, మెల్లర కూడా ఇష్టంగా కొనే ఆస్కారం ఉంటుంది. కంకి కూడా బాగానే ఉంది. కంకి కూడా జబరే ఇడిసిందండి. ఇది శ్రీ పద్ధతిలో ఊడిసామండి. ఇది ఖచ్చితంగా 140 రోజులకు వచ్చేసిందండి. 25 కర్రల నుంచి 30 కర్రల దాకా చేసిందండి దుబ్బు. శ్రీ పద్ధతిలో ఊడిసినా బాగానే పండింది. తల్లి కర్రకి పిల్ల కర్రకి తేడా ఏం లేదు. ఒకసారి వచ్చినాయి. అన్నీ ఒకసారి ఒక్క రకంగానే ఈనేసినాయండి. తప్పాతాలు కూడా పెద్దగా ఏమి లేదండి. మినీ కిట్ కింద ఇచ్చారు నాకు వడ్డీ. మాకు ఆర్జిఎల్ 7030 సార్ ఈ ఇత్తనం పేరు. ఇది తక్కువ రోజుల పైరు, 140 రోజుల పైరు. ఇది పంట దిగుబడి బాగానే వచ్చేట్టుకుంది మాకు సొత్తకి. మన తుఫాను కూడా ఇది పడలేదు. ఆరుదల చెల్లి ఆరుదల చెలకమంటే నెంబర్ 1 ఉంటుంది సార్. ఇది పెట్టాల్సిన పైరు. ఇది పంట నాణ్యంగా ఉంది. బాగానే కొద్దిగా పడలేదు. చేను మాదైతే పడిపోయింది 13-18. ఇది గింజ కూడా బాగుంది. ఇది బాగుంది. పంట బాగుంది. పైరు బాగుంది. రబీ పంటలకు సాధారణంగా చీడపీడల సమస్య తక్కువ. చీడపీడలు తక్కువే గాని ఈ సీజన్లో సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువగా బయటపడుతుంటాయి. సూక్ష్మ పోషకాలు పంటలకు సూక్ష్మ పరిమాణంలోనే అవసరమైనా ఇవి లోపిస్తే మాత్రం దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుంది. సూక్ష్మ పోషకాలు లోపించడం వల్ల ప్రధాన పోషకాలు కూడా పంటలకు అందుబాటులోకి రావు. ఇప్పుడుండే చలి వాతావరణంలో మొక్కలు వేర్ల నుంచి పోషకాలను పూర్తి స్థాయిలో గ్రహించుకోలేవు. దీని కారణంగా మొక్కల్లో పెరుగుదల మందగించి పోషక లోపాలు బహిర్గతమవుతాయి. ప్రధానంగా వరి, వేరుశెనగ, మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు వంటి పంటల్లో సూక్ష్మ లోపాలు కనిపిస్తూ ఉంటాయి. రబీ పంటల్లో కనిపించే సూక్ష్మ పోషక లోప లక్షణాలు, నివారణ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవలి కాలంలో రబీలో సాగు చేస్తున్న పంటల్లో సూక్ష్మ ధాతు లోపాలు అధికంగా కనిపిస్తున్నాయి. డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉండడం, అలాగే మంచు కురవడం వంటి పరిస్థితులకు మొక్కలు సాధారణంగా భూమి నుంచి పోషకాలను గ్రహించుకోలేవు. ఈ కాలంలో ఎక్కువగా సాగయ్యే
నూనె గింజల పంటల్లో వేరుశెనగ ముఖ్యమైనది. ఈ పంటలో జింకు లోపం ఏర్పడినప్పుడు మొక్కలో చిగురు ఆకులన్నీ చిన్నవిగా ఉండి గుబురుగా ఒకే దగ్గర ఎక్కువ ఆకులు రావడం, అలాగే ఆకు ఈనెల మధ్య పత్రహరితం కోల్పోయి పసుపు రంగుకు మారుతాయి. ప్రతి సంవత్సరం వేరుశెనగ సాగు చేసే పొలాల్లో ఆఖరి దుక్కిలో ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ వేసి విత్తుకుంటే చాలా వరకు జింకు లోపం సవరించబడుతుంది. పైరుపై కనుక ఈ లక్షణాలను గమనిస్తే 1 లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి అవసరాన్ని బట్టి 1-2 సార్లు పిచికారీ చేసుకుంటే జింకు లోపాన్ని నివారించవచ్చు. అలాగే ఇనుప ధాతువు లోపించినప్పుడు ఆకులు ముందుగా లేత పసుపు రంగుకు మారి తర్వాత ఆకులన్నీ తెల్లగా అయిపోయి పత్రహరితం కోల్పోతాయి. మొక్కలు పెరుగుదల లేకుండా గిడసబారిపోతాయి. లీటరు నీటికి 10 గ్రాముల అన్నబేది, 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేసుకుంటే ఈ ఇనుప ధాతు లోపాన్ని అరికట్టుకోవచ్చు. వరి తర్వాత ఈ కాలంలో సాగయ్యే మరొక ధాన్యపు పంట మొక్కజొన్న. మొక్కజొన్నలో జింకు లోపం వచ్చినప్పుడు ఆకుపై తెల్లని చారలను గమనించవచ్చు. లీటరు నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేట్ కలిపి అవసరాన్ని బట్టి 1-2 సార్లు పిచికారీ చేసుకుంటే జింకు లోపాన్ని అధిగమించి మొక్క పెరుగుదల ఆశాజనకంగా ఉండి మంచి దిగుబడులు పొందవచ్చు. ప్రొద్దుతిరుగుడు విత్తిన 30 నుంచి 45 రోజుల మధ్యలో ఎక్కువగా బోరాన్ లోపం అనేది గమనించడం జరుగుతుంది. ఈ బోరాన్ లోపం వచ్చినప్పుడు చిగురు ఆకులు చిన్నవిగా అయిపోయి అంచులు కూడా మాడిపోయినట్లు ఉంటాయి. ముందు జాగ్రత్తగా ఆఖరి దుక్కిలో ఎకరానికి 2 కిలోల బోరాక్స్ను వేసుకొని విత్తుకున్నట్లయితే లోపం రాకుండా ఉంటుంది. ఒకవేళ పంటపై ఈ లక్షణాలను గమనించినట్లయితే లీటరు నీటికి 2 గ్రాముల బోరాక్స్ కలిపి 1-2 సార్లు పిచికారీ చేసుకుంటే లోపం నివారింపబడి నాణ్యమైన దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. పంటల్లో పోషక లోపాలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా పంటలు విత్తే ముందు చివరి దుక్కిలో సేంద్రియ ఎరువులను 4 నుంచి 6 టన్నులు 1 ఎకరానికి వేసి కలియదున్నుకుంటే పైరు ఎదుగుదలకు అవసరమైన సూక్ష్మ పోషకాలు అంది ప్రధాన పోషకాలను కూడా సక్రమంగా మొక్కకు అందించి అధిక దిగుబడులు పొందటానికి దోహదపడతాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. రాళ్లపాడు జలాశయం కట్టలు బలహీనపడి కుడియడమ కాలువలు గండ్లుపడే పరిస్థితికి వచ్చిందంటూ నెల్లూరు జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మట్టి కట్టలపై ఏపుగా పెరిగిన చెట్లు పగుళ్లతో సాగునీరు సజావుగా పారని పరిస్థితి ఎదురైంది. జిల్లాలోని కందుకూరు, ఉదయగిరి నియోజకవర్గంలోని కొంత భాగానికి సాగు, తాగునీరు రాళ్లపాడు జలాశయం నుంచి అందుతుంది. అధికారికంగా 16,000 ఎకరాలకు, అనధికారికంగా 20,000 ఎకరాలకు నీటి సరఫరా జరుగుతోంది. ఇంత ప్రాధాన్యత కలిగిన ఈ జలాశయం గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురికావడంతో పూర్తి స్థాయిలో సాగునీరు పారని దుస్థితి వచ్చిందంటూ రైతులు వాపోతున్నారు. కందుకూరు నియోజకవర్గంలోని 5 మండలాలు, ఉదయగిరి నియోజకవర్గంలోని కొండాపురం మండలం రైతాంగానికి, ప్రజలకి జీవనాడి లాంటి రాళ్లపాడు జలాశయాన్ని నిర్లక్ష్యానికి గురవుతుంది. సోమశిల నుంచి కూడా నీటిని తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఉత్తర కాలువ అని నిర్మాణం చేశారు. ఈ ఉత్తర కాలువ నుంచి రాళ్లపాడు రిజర్వాయర్కి ఏడాదికి 2 సార్లు నింపే విధంగా కూడా ఒక ప్రణాళిక అనేది ఉంది. జలాశయం కందుకూరు, లింగసముద్రం, వల్లేటివారిపాలెం, గుడ్లూరుతో పాటు కొండాపురం మండలాల్లో సాగునీటికి, అదేవిధంగా 116 గ్రామాలకు కూడా తాగునీరు అందిస్తుంది. ఇంత ప్రాధాన్యత గల జలాశయం చూస్తే ప్రతి కట్ట మీద ప్రతి చోట కూడా చెట్లు భారీగా మొలిచి ఉన్నాయి. కట్టలు కూడా బలహీనపడ్డాయి. కాలువల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. కుడి ఎడమ కాలువలు ప్రధానమైనవి. ఈ కాలువల ద్వారా నీటిని పొలాలకు మళ్లిస్తారు. ఇంత ప్రాధాన్యత కానీ కాలువలు కూడా అనేక చోట్ల దెబ్బతిన్నాయి. రైతులందరూ కూడా చెప్తున్న పరిస్థితి అనేది ఉంది. కెనాలు అంతా కుడికాటు 2 కిలోమీటర్ల మేర అంతా చండాలంగా ఉంది. ఆ పాత తలుపుల దగ్గర కూడా సరిగా పనిచేయట్లేదు. ఈ పాత ప్రాజెక్టు గేట్లన్నీ లీక్ అయిపోతూ ఉన్నాయి. వాటర్ ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు పొరులుతూ ఉన్నాయి కూడా రాళ్లపాడు యువతల. గేట్లు పాతగా ఎస్బిల్ గేట్లన్నీ లీక్ అయిపోయిన సంవత్సరాలుగా పట్టించుకోవడం సరిగా. అనధికారికంగానే అధికారికంగానే 40,000 ఎకరాలు పారుదల కాబట్టి ప్రాజెక్టుని వృద్ధి చేయాలని కోరుకుంటాం. ఆ తాత్కాలికంగా మొన్న పూడి తీసి వేసారు కానీ మళ్ళీ వర్షాలకు మళ్ళీ మొత్తం అంతా లోపల పడిపోయింది. మళ్ళీ రాళ్లపాడు ప్రాజెక్టు రైట్ కెనాల్ రోడ్డు ఒక 2 కిలోమీటర్లు మొన్న చేసిన దాంట్లో ఆగిపోయింది పైన కట్ట మీద.
ఈ సెల్ల చెట్లు అన్నీ పేరుగా ఉన్నాయి, కొంచెం బండ్లు కూడా పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అది ఆ కొరవ పూర్తి చేస్తే కొంచెం ఆ రోడ్డు అక్కడ దాకా, అది గుడ్లూరు దాకా, అక్కడ దాకా సీతారాంపురం గుడ్లూరు దాకా పోద్ది. సాయిపేట యువతలో ఒక 2 కిలోమీటర్లు ఆగిపోయింది ప్రాజెక్టు మెయిన్ రోడ్డు దాకా. గతంలో దెబ్బతిన్న కట్టలను ఆధునికీకరించిన ఆ తర్వాత కనీస నిర్వహణ కూడా లేకపోవడంతో కాలువలు దెబ్బతిన్నాయి. స్టాప్ లాక్ గేట్లు లేనందున అత్యవసర పరిస్థితుల్లో మరమ్మతులు చేయడం కష్టంగా మారింది. మరమ్మతులకు సంబంధించి గత నెలలో అధికారుల పర్యవేక్షణ జరిగిందని, నిధుల మంజూరు అనంతరం పనులు చేపట్టే అవకాశం ఉందంటూ అధికారులు చెబుతున్నారు. ఇక్కడ మన ప్రాజెక్టు మీద ఫుల్ సామర్థ్యంతో నిండుగా రిజర్వాయర్ ఉంది. ఇది మన 20 అడుగులకు కానీ 20 అడుగుల నీరు ఉంది. ప్రాజెక్టు కింద పరిధిలో 16,000 ఎకరాలకి ఆయకట్టు ప్రపోజ్ చేయడం జరిగింది. నీళ్లు కూడా 9వ తేదీ నుంచి రిలీజ్ చేసి ఆయకట్టుకు ఇప్పుడు విత్తనాలు కూడా చల్లుకుంటున్నారు. నాట్లకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు రైతులు. ఇంకా ప్రాజెక్టు విషయానికి వస్తే ఇది 1958లో పూర్తయింది ఈ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో వచ్చి 2 స్పిల్వేలు ఉన్నాయి. ఒకటేమో స్టోన్ మేజర్తో కట్టినటువంటి ఓల్డ్ స్పిల్వే, ఇంకోటేమో రేడియల్ గేట్స్ అని ఇంకొక 5 గేట్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ పరంగా అయితే సిబ్బంది, వర్క్ ఛార్జెడ్ సిబ్బంది కానీ అలాగే ఇంజనీర్ సిబ్బంది కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం లేకపోవడం వల్ల. అలాగే ఈ ప్రాజెక్టుకి సంబంధించి మనకు రేడియల్ గేట్స్లో స్టాప్ లాక్ గేట్స్ అనే అరేంజ్మెంట్స్ పెట్టారు కానీ స్టాప్ లాక్ గేట్స్ ప్రొవైడ్ చేయలేదు. దాన్ని చేయకపోవడం వల్ల స్టాప్ లాక్ గేట్ని మనం రిపేర్ చేసుకోవాలన్నా వీటికి ఇబ్బంది అవుతూ ఉంది. దాన్ని కూడా 4.8 crores మనకు సిఈసిడిఓ వాళ్ళు డిజైన్స్ వాటి నుంచి వచ్చి ఇన్స్పెక్ట్ చేసి డిజైన్ డ్రాయింగ్లు కూడా ఇచ్చారు. ఆ డ్రాయింగుల ప్రకారం ఎస్టిమేట్ వేసి 4.8 కోట్లతో ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది. ఈ ప్రాజెక్టు మీద 116 విలేజ్లకి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఉండడం వల్ల వాటర్ని మనం బయటికి పంపించేసి మనం గేట్లు రిపేర్ చేసుకునే పరిస్థితి లేదు. అందుకోసమని కూడా ఈ స్టాప్ లాక్ గేట్స్ అవసరం అవుతూ ఉన్నాయి. వాటర్ డిప్లీట్ కావటం లేదు, మనం ఎటువంటి రిపేర్ చేయాలన్నా కూడా కుదరటం లేదు. కాబట్టి ఆ స్టాప్ లాక్ గేట్స్ ఖచ్చితంగా అవసరమని ఎస్టిమేట్లు కూడా గవర్నమెంట్కి ప్రపోజల్స్ పంపించున్నాము. వాళ్ళ శాంక్షన్ కోసం కూడా వెయిట్ చేస్తాము. కాలువల తూము సమస్యలు, గేట్ల మరమ్మత్తు పనులను త్వరలోనే పరిష్కరిస్తే సాగునీటి ఇబ్బందులు తొలగుతాయంటూ రైతులు కోరుతున్నారు. ఇంత ప్రాధాన్యత కలిగిన ఈ రాళ్లపాడు రిజర్వాయర్కి టెక్నికల్ సిబ్బంది లేకపోవడం వల్ల కూడా తరచూ వస్తున్న సమస్యలను అధిగమించడం కష్టంగా ఉందని, రైతులకు సాగునీరు విడుదల సమయంలో ఈ గేట్ల సమస్యలు, కాలువలలో తూముల సమస్యలు తరచూ రావడం, అదేవిధంగా రైతులే స్వయంగా వచ్చి బాగు చేసుకోవడం అనేది ఒక సమస్యగా మారింది. ఈ సమస్యలను అధిగమించడానికి సిబ్బంది కొరతను కూడా తీర్చాలని, నిధులు మంజూరు చేసి జలాశయంలో ఉన్న ఆ నిర్మాణాలు కూడా చేయాలని చెప్పి కూడా రైతులు కోరుతున్నారు. రాళ్లపాడు జలాశయం నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.